రాశి. ఈ సంవత్సరము మిథున రాశి వారికి గురుబలం కూడా జన్మంలో ఉంది. శనీశ్వరుడు యొక్క ప్రభావం కూడా శుభదాయకంగా ఉంది. రాహుకేతుడు కూడా శుభదాయకంగా ఉంది. ఈ సంవత్సరము మిథున రాశి జాతకులకు కూడా లాభదాయకంగా ఉంది. కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలు విశేష ఫలితాలు గోచరిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగా ఉంది. ఈ సంవత్సరం కూడా రైతులకు మంచి పంట చేతికి అందుతుంది. వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి సినీ రంగము, క్రీడా రంగము, వ్యాపార రంగము, అన్ని రంగాల వారికి, అన్ని వృత్తుల వారికి కూడా ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా మిథున రాశి జాతకులకి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం కలుగుతుంది. సంతానం కోరే దంపతులకి ఖచ్చితంగా మిథున రాశి వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఇంకా ఈ రాశి వారికి మంచి విశేష శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి శనివారము కూడా శివాలయంలోకి వెళ్ళి స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేయడం ద్వారా ఇంకా మంచి విశేష ఫలితాలు పొందడం జరుగుతుంది.